హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అప్స్కిల్ తెలుగు. సో మన ఛానల్లో ఎక్కువగా ఎడ్యుకేషన్ వీడియోస్ వస్తున్నాయి కదా. సో దానికోసం ఏంటంటే మీకు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే నేను జస్ట్ ఏమైనా కోడ్ రాసేటప్పుడు రాస్తాను, కొన్ని దగ్గర నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో పెన్సిల్తో డ్రా చేసి మీకు క్లియర్గా డయాగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. సో వాటి కోసం నేను ఏం యూజ్ చేస్తున్నానంటే, ఇంతకుముందు ఐప్యాడ్ యూజ్ చేసేవాడిని, దాంతోపాటు యాపిల్ పెన్సిల్ అయితే యూజ్ చేసేవాను అనమాట. ఈ రెండు యూజ్ చేసి అయితే మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళని ట్యాబ్లెట్లో మీకు డ్రా చేసి. సో ఇంకా కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే ఇది కొంచెం ల్యాగ్ ఉంటుంది అనమాట. సో మనకు వైర్లెస్లీ పీసీతో కనెక్ట్ అవుద్ది. నేను మ్యాక్లో కాదు, విండోస్లో నేను వీడియోస్ ఎక్కువ రికార్డ్ చేస్తాను కాబట్టి సో కొంచెం డిలే అయితే ఉంటుంది అనమాట. సో ఒక మిల్లీ సెకండ్స్, హాఫ్ సెకండ్ అట్లా డిలే అయితే ఉంటుంది. సో మనం రాసిన తర్వాత కొంచెం డిలే అయితే ఉంటుంది. అదేవిధంగా కొంచెం సింకింగ్ అప్పుడు కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. సో వీటి కోసం ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి నేనేంటంటే ఒకటి గ్రాఫిక్ టాబ్లెట్ అయితే ఆర్డర్ పెట్టాను. సో ఇది జస్ట్ మనకు విండోస్ పీసీకి డైరెక్ట్ కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో యాక్చువల్లీ దీన్ని పెన్ టాబ్లెట్ అని కూడా అంటారు. సో దీని కంపెనీ వచ్చి మనకు హ్యూయాన్ అనమాట. సో దీని బ్రాండ్ వచ్చి మనకు హ్యూయాన్, ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. సో ఇదనమాట దీని బ్రాండ్ వచ్చి. సో దీని అయితే తెప్పించాను. ఒకసారి దీన్ని అన్బాక్సింగ్ చేసి జస్ట్ కనెక్ట్ చేసి చెక్ చేద్దాము. సో కంప్లీట్ రివ్యూ అయితే నేను సపరేట్ చేస్తాను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వాడుతున్నాను దీన్ని. సో దీన్ని ఎట్లుంది, ఇది యూజ్ చేయడానికి అనుకూలంగా ఉందా లేదా అనేది మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో చాలా మంది అయితే దీన్ని ప్రిఫర్ చేశారు. దీని మోడల్ నెంబర్ వచ్చి HS64 అనమాట. సో చాలా మంది అయితే దీన్ని ప్రిఫర్ చేశారు కాబట్టి నేను దీన్ని అయితే తెప్పించాను, ఈ మోడల్. సో ఇది మనకు డైరెక్ట్ సిస్టమ్కి కేబుల్ ద్వారా అయితే కనెక్ట్ అయిపోద్ది. సో మనం నోట్ ప్యాడ్ కానీ ఎక్కడైనా వాడుకోవచ్చు అనమాట. మన పెయింట్ కానీ ఎక్కడైనా మీరు డైరెక్ట్ అయితే వాడుకోవచ్చు. సో నేనైతే దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి. సో నేను సపరేట్గా కింద పెట్టి సెటప్ ఏం చేయలేదు, మీకు జస్ట్ ప్రొడక్ట్ వచ్చింది, ఈ రోజే డెలివరీ అయింది, నేను జస్ట్ చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. సో ఇంకా ఒకటి మర్చిపోయాను, దీని ప్రైస్ చెప్పలేదు కదా. మీకు ఇది అమెజాన్లో చూసినట్లయితే 2200 వరకు అయితే పడుతుంది. సో ఫ్లిప్కార్ట్లో అయితే కొంచెం ఆఫర్ అయితే ఉందన్నమాట. సో నాకు అరౌండ్ 1900 అట్లా పడింది ఇది ప్రైస్. సో ఒకసారి అన్బాక్సింగ్ చేస్తాను దీన్ని. సో మీకు అన్బాక్సింగ్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే మనకు లోపల ఉంది. సో ఒకటి మాన్యువల్ అయితే ఇచ్చారనమాట. సో ఈ మాన్యువల్ మనము చదువుకొని దీన్ని అయితే సెటప్ చేసుకోవచ్చు. సో అంత అవసరం లేదు, మనకు ఈజీగానే ఉంటుంది సెటప్ అంతా. సో బాక్స్ లోపల కంటెంట్స్ చూసినట్లయితే మీకు చూడండి కంటెంట్స్ ఏమేమి వచ్చాయో. ఇక్కడ టాబ్లెట్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఇది ఏం డిస్ప్లే ఉండదు, జస్ట్ ఒక సర్ఫేస్ ఉంటుంది అనమాట దీని మీద. సో దీని మీద మీరు డైరెక్ట్ మనము డ్రా చేయొచ్చు అనమాట. సో పెన్ తో. సో దానికోసంగా దీనికి ఒక పెన్ అయితే ఇచ్చారు. సో ఇది దీని పెన్ అనమాట. సో చూడండి, సో ఈ పెన్ అయితే మనము డ్రా చేయాల్సి ఉంటుంది. సో కనబడుతుందా, ఫోకస్ అవుతుందా? సో ఇది చాలా కాంపాక్ట్ ఉందండి, మనము పెద్ద సైజ్ లేదు. సో నేను ట్యాబ్ ఇప్పుడు ఒకసారి కంపేర్ చేసి చూపిస్తాను సైజెస్ ఎంత అనేది. సో ఇది సో ట్యాబ్ సైజు, ఈ సైజ్ చూడండి, పక్కన పెడితే మీకు క్లియర్ గా తెలుస్తుంది అనమాట ఎంత సైజ్ వస్తుంది ఏంటనేది. సో ఇదైతే చాలా కాంపాక్ట్ ఉంది. సో యూజ్ చేయడం కూడా ఈజీగానే ఉంటుంది. దీనికి ఎటువంటి బ్యాటరీ అయితే అవసరం లేదు, మీకు సిస్టమ్ పవర్ తో ఇది వర్క్ అవుతుంది కాబట్టి ఎటువంటి బ్యాటరీస్ కూడా అవసరం లేదు. సో పెన్ కూడా హోల్డింగ్ కొంచెం రబ్బర్ ఫినిష్ ఇచ్చి బాగానే ఉంది పెన్ హోల్డింగ్ అంతా. సో ఇంకేం వచ్చారో చూద్దాం ఒకసారి, ఇంకేమన్నా ప్రొవైడ్ చేస్తారా. సో దీంట్లో చూసినట్లయితే మనకు లాంగ్ కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ చూడండి, మీకు లాంగ్ కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. సో అదే విధంగా ఒక గిఫ్ట్ అని చెప్పి ఒక అడాప్టర్ అయితే ఇచ్చారు మనకు. సో ఇది కూడా మనకు యూజ్ అవుతుంది. సో ఇది మీరు సిస్టమ్ విండోస్ అదేవిధంగా మ్యాక్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో వాటితో పాటు కొన్ని నిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు చూడండి ఇక్కడ. సో వీటిని మనము పెన్ నాబ్స్ అనమాట. ఈ పెన్ నాబ్స్ ఒకవేళ మీకు అరిగిపోతూ ఉంటాయి. సో అరిగిపోతే మీరు మళ్ళీ మార్చుకుంటూ ఉండొచ్చు. సో దీనికి ఎటువంటి బ్యాటరీ ఛార్జింగ్ ఏం అవసరం లేదు. సో మొత్తం టోటల్ కంటెంట్స్ అయితే ఇవి. మీకు ఒక ఛార్జింగ్ కేబుల్, అదేవిధంగా ఒక పెన్, ఈ నిప్స్, అదేవిధంగా ఈ అడాప్టర్, ఇవైతే మనకు టోటల్ గా బాక్స్ లో వచ్చే ఐటమ్స్. సో మనకు ఇక్కడ స్టార్ ఆఫ్ ద షో వచ్చి ఇది అన్నమాట. సో దీని ఒకసారి మనము కనెక్ట్ చేసి ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాము. సో దీనికి సంథింగ్ డ్రైవర్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాము, ఏమన్నా షార్ట్ కట్స్ పెట్టుకోవడానికి వాటికి డ్రైవర్స్ ఉంటే బెటర్ కదా. సో దీన్ని అయితే నేను అన్ని పెట్టేస్తున్నాను లోపల. సో జస్ట్ కేబుల్ ఈ రెండు పెట్టి నేను ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాము ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది. సో నేనైతే పక్కన పెట్టేస్తున్నా దీన్ని, మళ్ళీ చూద్దాం. నేనైతే ఒకసారి సిస్టమ్ కి అయితే కనెక్ట్ చేసేస్తాను కేబుల్ పెట్టి. కేబుల్ లెంగ్త్ అయితే మీకు బాగానే ఉంది, ఆల్మోస్ట్ 1 మీటర్ లెంగ్త్ అయితే ఉంది. సో మీరు ఈజీగానే కనెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ బటన్స్ ఉన్నాయి చూసారా, 4 బటన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో వీటిని యూజ్ చేసి మనము షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు. ఇవి యాక్చువల్ గా ప్రెస్ అవుతున్నాయి మనకు బటన్స్ కూడా. సో మీరు షార్ట్ కట్స్ ఏమన్నా రాసేటప్పుడు అండూ కానీ రీడూ కానీ, లేకుంటే ఏదన్నా అప్లికేషన్ షార్ట్ కట్స్ అయితే దీంట్లో మీరు పెట్టుకొని డైరెక్ట్ అయితే వర్క్ చేయొచ్చు. సో నేను ఒకసారి అయితే కనెక్ట్ చేస్తాను సిస్టమ్ కి. సార్ చూడండి ఎట్లా కనెక్ట్ అవుతుంది. నేనైతే కనెక్ట్ చేశాను ఒకసారి. ఇప్పుడు మనము డైరెక్ట్ ఒక వెబ్సైట్ లోకి
వెళ్దాము. ఇది కంపెనీ వెబ్సైట్ ఉంటుంది కదా, డ్రైవర్స్ ఏమన్నా దొరుకుతాయేమో చూద్దాము. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, ఇదంతా నాకు ఐడియా లేదు. సో టూ అండ్ డ్రైవర్ అని కొడుతున్నా. సో డౌన్లోడ్ సెంటర్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పెన్ టాబ్లెట్ అని ఉంది చూడండి. సో దీన్ని క్లిక్ చేస్తున్నా. మన సిరీస్ వచ్చి ఇన్స్పైర్ అండ్ ఇన్స్పైర్ ప్రో, ఈ రెండు కాదు, అదర్స్ కొడుతున్నాను. సో మనది వచ్చి HS64 మంది ప్రొడక్ట్. సో కాబట్టి ఈ మోడల్ అయితే మనం సెట్ చేసుకుందాము. ఇక్కడ చూడండి, మీకు HS64 ఉంది కదా. సో దీని అయితే సెలెక్ట్ చేసుకుందాం. సో మనకి ఇక్కడ ట్యాబ్లెట్ మొత్తం చూపిస్తుంది. సో మనకు యూజ్ చేసేది విండోస్ కాబట్టి నేను విండోస్ కి డౌన్లోడ్ అని ప్రెస్ చేస్తున్నా. సో అప్లికేషన్ అయితే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. వెయిట్ చేద్దాము కాసేపు. సో మనకు డౌన్లోడ్ అయితే అయిపోయింది. నేను క్లిక్ చేస్తున్నా. సో దీన్ని ఇన్స్టాల్ అయితే చేద్దాం ఇప్పుడు. సో బిఫోర్ ప్లీజ్ క్లోజ్ ఆల్ గ్రాఫిక్స్ సాఫ్ట్వేర్. ఓకే, అగ్రీ, ఇన్స్టాల్ నౌ. సో ఇన్స్టాలింగ్ అయితే అయిపోయింది. ట్రై ఇట్ నౌ క్లిక్ చేస్తున్నా. సో ఇది చాలా లైట్ వెయిట్ సాఫ్ట్వేర్ ఉన్నట్లుంది. సో తొందరగా అయితే మనకి ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. సో నేను ఇక్కడ నో థ్యాంక్స్ కొట్టేసి డివైస్ అయితే చూపించింది మనకు కనెక్ట్ అయినట్లు. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇది. సో డిజిటల్ పెన్ ఆప్షన్స్ ఏమున్నాయి మనకు. సో ఇది క్లిక్ చేసినప్పుడు మనకు ఏం జరగాలని చెప్పి. సో ఇక్కడ పెన్ లో మనకు చూసినట్లయితే 2 బటన్స్ ఉన్నాయి కదా చూడండి. సో ఫస్ట్ వచ్చి లెఫ్ట్ రైట్ బటన్స్ అయితే 2 ఉంటాయి. సో వీటిని యూజ్ చేసి మనమైతే షార్ట్ కట్స్ అయితే పెట్టుకోవచ్చు. సో నేనైతే ఇది పెట్టున్నా. సో దీనికి వచ్చి మనకు కీ స్ట్రోక్. సో ఈ షార్ట్ కట్స్ పెట్టుకోవడానికి అంతేను. సో మనకు పెన్ ట్యాబ్లెట్లు ఇక్కడ కూడా షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు. సో మీ ఇష్టం, అది ఏదైనా పెట్టుకోవచ్చు. సో మీరు ఏదైనా ఒక పెయింట్ యూజ్ చేస్తున్నారు, సో దాంట్లో రీడు అండు అట్లాంటివన్నీ దీంట్లో అయితే సెటప్ చేసుకోవచ్చు అనమాట. అది ఫ్రెండ్స్, దీని ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది. సో మనకు ట్యాబ్లెట్ సంబంధించిన సెట్టింగ్స్ ఉన్నాయి, అదేవిధంగా మీకు పెన్ సంబంధించిన సెట్టింగ్స్ ఉన్నాయి. సో మీరు స్టోర్కి వెళ్ళి ఇంకేమన్నా వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే చూసుకోవచ్చు. సో ఇది నా ఫీజిబిలిటీ, నాకు ఈజీగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అయితే ఇది తీసుకున్నాను. సో ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు ఇది. సో నేను ట్యాబ్లెట్ అయితే కంప్లీట్ యూజ్ చేసి మీకు రివ్యూ ఇస్తాను. సో నెక్స్ట్ మనకు వచ్చే వీడియోస్ కూడా ఏమైనా గ్రాఫిక్ సంబంధించినట్టు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు డ్రాయింగ్స్ కానీ ఇవన్నీ అయితే ఇక్కడ నుంచి ఈ ట్యాబ్లెట్ నుంచి వస్తాయి మీకు. సో అది ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అది వీడియో లైక్ చేయండి. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై బై.